వేసవిలో ఎండలు పెరిగే కొద్దీ పిల్లల్లో నీరసం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వేడి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం, నిద్ర తగ్గిపోవడం వంటి కారణాలు ఇమ్యూనిటీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే సమ్మర్లో పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమంది పిల్లలకి లోపాలు ఉంటాయి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే విటమిన్ డి తక్కువ ఉండొచ్చు, B12 తక్కువ ఉండొచ్చు, కాల్షియం తక్కువ ఉండొచ్చు. సో అటువంటి లోపాలు ఎప్పుడైతే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండొచ్చు, సి డెఫిషియన్సీ ఉండొచ్చు, అటువంటి లోపాలు ఏంటో గ్రహించాలి. ఆ లోపాలని మనం కరెక్ట్ చేయగలిగితే, అవసరమైతే టెస్ట్ చేసి ఏ లోపం ఉందో చూసుకుని అది కరెక్ట్ చేయగలిగితే మళ్ళీ తినటం మొదలు పెడతారు. ఇమ్యూనో డెఫిషియన్సీ లేదు, కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమతుల్యమైనటువంటి ఆహారం, అంటే ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఒక సమతుల్యమైనటువంటి ఆహారం, ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్తో సమకూడి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, సరైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే, నా పాపలో కానివ్వండి, నా బాబులో కానివ్వండి, ఏదో ఒక ఆటలో ప్రావీణ్యత రావాలంటే ఒక కోచ్ పెట్టి మంచిగా ట్రైన్ చేసి ఆ ఉత్తీర్ణత తీసుకొని రావాలి. ఎప్పుడైతే 1.5 to 2 hours ఆ విధంగా స్పెండ్ చేశారో అది ఇమ్యూనిటీ చాలా 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 మంచి అవుతుంది. పిల్లలు తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలి. నిమ్మకాయ, ఆరెంజ్, క్యారెట్, పాలకూర వంటివి పెట్టడం బెటర్. సమ్మర్లో వేడి వల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్కు గురవుతారు. అలా కాకుండా ఉండాలి అంటే రోజుకు సరిపడా నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటివి ఇవ్వాలి. చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి శరీర రక్షణ శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి వేసవిలో ఇవి ఇవ్వకపోవడమే మంచిది. పిల్లల గట్ హెల్త్ బాగుండాలంటే పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా ఇవ్వాలి. చాలా ముఖ్యమైనది మనం ఎప్పుడు కూడా మనం గమనించింది, అంటే మనం నిర్లక్ష్యం చేస్తాం, సన్లైట్. మినిమం 45 minutes ఆఫ్ డైరెక్ట్ సన్లైట్ తగలాలి ఒంటికి. ఇది 3వది. అండ్ ముఖ్యమైనటువంటి 4వ విషయం ఏంటంటే, మన బాడీ ఒక సర్కేడియన్ రిథంలో ఉంచాలి. ఎందుకు? సర్కేడియన్ రిథంలో ఉంటే మన బాడీలో హార్మోన్స్ కరెక్ట్గా తయారవుతాయి. మార్నింగ్ ఎప్పుడు సర్కేడియన్ రిథం మనం తొందరగా నిద్రపోతే, అంటే 8, 8:30, 9 కల్లా చిన్నపిల్లల్ని నిద్రపుచ్చితే మార్నింగ్ ఎప్పుడైతే లెగుస్తారో ఎర్లీగా లెగిసినప్పుడు వాళ్ళకి హార్మోన్స్, ఏదైతే ఎండార్ఫిన్స్ అవనివ్వండి, సెరోటోనిన్ అవనివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా ఉత్పత్తి అవటం వలన బాడీకి ఇమ్యూనిటీ బాగుంటుంది. సో ఇదేదో ఒక ట్యాబ్లెట్ ఇస్తేనో, ఒక సిరప్ ఇస్తేనో, ఒక ఇంజెక్షన్ చేస్తే వచ్చే ఇమ్యూనిటీ కాదు. ఇది డైలీగా ఒక అలవాటు చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ మంచిగా డెవలప్ అవుతుంది. మీ ఆరోగ్యమే కాదు, మీ పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే శరీరం బలహీనపడుతుంది. అందుకే మొబైల్, టీవీకి అతుక్కుపోకుండా సాయంత్రాలు బయట ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఆడి వచ్చిన తర్వాత భోజనానికి ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కునే అలవాటు నేర్పించాలి. బాడీ మూమెంట్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వేసవిలో దొరికే పుచ్చకాయ, కీర, బెర్రీలు వంటివి శరీరానికి చల్లదనం అందిస్తాయి. వీటిని పిల్లల ఆహారంలో భాగం చేస్తే మంచిది. పిల్లలు తరచూ జబ్బు పడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.